గ్రో ఐపీఓ అప్లై చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియో చూసేయండి. గ్రోలో 1.2 crores ఇన్వెస్టర్స్ రిజిస్టర్ అయ్యారు. ఇది కంట్రీలోనే హైయెస్ట్. ఫర్ కంపారిజన్ సెకండ్ హైయెస్ట్ చూసుకుంటే జీరోదా విత్ 74 lakhs క్లయింట్స్. అండ్ ప్రెసెంట్ ఇండియాలో ఎవ్రీ 8 రూపీస్ ఎస్ఐపిలో 1 రూపీ ఎస్ఐపి ఈ గ్రో యాప్ లోనే చేస్తున్నారు. ఇప్పుడు ఇదే గ్రో కంపెనీ 62,000 crores మార్కెట్ క్యాపిటల్ తో ఐపీఓలోకి వస్తుంది. అందులో 6,600 crores ఐపీఓ ద్వారానే రైజ్ చేస్తున్నారు. ఈ ఐపీఓ మనీలో 1,000 crores మాత్రమే కంపెనీకి వెళ్తున్నాయి. రిమైనింగ్ 5,572 crores ఆఫర్ ఫర్ సేల్. అంటే నియర్లీ 85% ఆఫ్ మనీని ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్సే తీసుకుంటున్నారు. అది అబ్జర్వ్ చేయాలి మనం. అండ్ బిజినెస్ గ్రోత్ చూసుకుంటే లాస్ట్ 3 years లో వీళ్ళ దగ్గర క్లయింట్స్ ట్రిపుల్ అయ్యారు. అండ్ ప్రాఫిట్స్ 100% క్యాగర్ తో ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయా లేదా అనేది మార్కెట్ సైకిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ మార్కెట్ లింక్డ్ కంపెనీ. ఈ గ్రో యాప్ అనేది ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కాబట్టి స్టాక్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఈ కంపెనీస్ కూడా ఎక్కువ ఇన్ఫ్లోస్ వచ్చి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అదే స్టాక్ మార్కెట్ బేర్ సైకిల్లో ఆర్ కరెక్షన్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఈ స్టాక్ మీద కూడా ప్రెషర్ చూస్తాం. ఈ కంపెనీలో ఇంకో మెయిన్ రిస్క్ కాంపిటీషన్. మనం చూస్తున్నాం కదా, జీరోదా, అప్స్టాక్స్, ఇంకా రీసెంట్ గా జియో బ్లాక్ రాక్, ఇలా చాలా కంపెనీస్ వచ్చి సేమ్ ఇన్వెస్టర్స్ కోసం కాంపీట్ చేస్తున్నాయి. సో ఆ కంపెనీస్ బాగా స్ట్రాంగ్ అయ్యి ఇన్వెస్టర్స్ ని వాటి యాప్స్ లోకి డైవర్ట్ చేసుకుంటే ఈ కంపెనీకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ కంపెనీని మీరు జస్ట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేస్తున్నట్టయితే గ్రే మార్కెట్ ప్రీమియం చూసి డిసైడ్ అవ్వచ్చు. అది ప్రెసెంట్ అరౌండ్ 10% ఉంది. సో మరీ ఎక్స్ట్రాడినరీ లిస్టింగ్ గెయిన్స్ కాదు, కానీ ఒక డీసెంట్ లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు హై రిస్క్ రెడీ అండ్ మీ పోర్ట్ఫోలియోలో క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ కి ఎక్కువ అలొకేషన్ లేకపోతే ఈ కంపెనీని యాడ్ చేసుకోవచ్చు. ఐపీఓ ఓపెన్ డేట్స్ November 4th to November 7th ఉంటాయి. అంటే మీరు కనుక ఈ ఐపీఓలో అప్లై చేయాలని డిసైడ్ అయితే ఈ ఫ్రైడే 7th November లోపు అప్లై చేయాలి. మీరు అప్లై చేస్తున్నారు లేదో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాగే అప్కమింగ్ ఐపీఓస్ కి అనాలిసిస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ ఆర్థిక యోగిని ఇప్పుడే ఫాలో చేయండి.